అది కాదండి, పట్నం నుంచి ఫోన్ వస్తే చాలు వెంటనే తయారైపోతారు. మీకు పుట్టి పెరిగిన ఊరు కంటే పట్నం ఎక్కువైందా? అది కాదే, నేనేం పని చేసినా మనూరు కోసమే కదా, నీకు తెలుసు కదా. ఆ తెలుసులే గాని ఇంత తొందర ఎందుకో? అది కాదే, మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే టైం ఇచ్చారు, వాళ్ళ పిఏ ఫోన్ చేసిండు, అందుకే తొందర పోతున్నా. ఓహో అదా సంగతి, నేను ఇంకేదో పంచాయతీ అనుకున్నలే. సరే గాని సీత, అన్ని చదివి పెట్టినవా? అన్ని సర్ది పెట్టినా. ఇప్పుడే టిఫిన్ చేసిరు కదా, అందుకే మధ్యాహ్నానికి మీకు ఇష్టమని నాటుకోడి పులుసు, రాత్రికేమో రొయ్యలు వేపుడు చేసిన. మర్చిపోకుండా తినండి. సరే సీత, బయట ఏం తినకండి. వెళ్ళా సార్, జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళండి. ఏ మనే దూరం లోపల పెట్టు. కార్తీ, under the cover, you better watch out, his eyes on fire, that's gonna break you down. ఓ మంచి, ఇవి కూడా విండు. ఏందని మోరా ఉతుకొని బట్టలు ముఖం మీద వారే పట్టింది. ఏంది ఉతుకుమన్నందుకే మోరగిరా అంటాను? గట్టిగా మాట్లాడితే నేను నిన్ను ఉతుకుతా. అరే ఏందే, ఏం ఉతుకుతాన పడుతుంది? ఏరుపడ్డాక ఎత్తా అంటివి, ఏరుపడే రాక ఏరుగా అని చెప్పుడే ఎత్తివి. ఇప్పుడు ఇట్లా లొల్లి పెట్టబడుతుంది. ఏంది నేను లొల్లి ఎత్తాన్నా? నువ్వు లొల్లి అయిపోతే ఎత్తానదా? పందిలే కదినుడు పక్కేసుకొని మనుడు. ఏంది పంది కిందని బాగా మాట్లాడతాను? ఇక నాకేమైనా పెట్టినోనివా? అగో నేను పెట్టకపోతే ఎవడు పెడతానా నీకు? గోధుమ రొట్టె లెక్కున్నా నిన్ను డబ్బ రొట్టె లెక్క చేసిన. ఇగో గీ చేసుడు కాదు, వ్యవసాయం చేస్తాను అంటివి. ఇది ఎకరం కొద్ది ఒక ఎకరం అన్న కొన్న ముఖం అనేది. ఏందే ముఖం గీకమని బాగా మాట్లాడతావు? నా కాలి గోరుకున్న ఇల్లు లేదు నీ ముఖానికి. ఏదో నీ ఇల్వా? నీ ఇల్వ కొద్ది ఓ ఇల్లు కొన్నోనివి కాదు, ఓ గుంట ప్లాట్ కొన్నోనివి కాదు. అగో ఏమన్నంటే ప్లాట్ అంటున్నావు, అదేమన్నా దుకాణం దొరికే పేట అనుకుంటున్నావా అనగానే ఊరికి రావడానికి? అబ్బో గీ మాటలకేం తక్కువ లేదు గాని చక్కగా బట్టలు విండేసి వచ్చి కూరగాయలు కొని. అగో ఈ బట్టలు విండే ఎక్కువ అవుతున్నట్టు ఇంకా నేను వచ్చి కూరగాయలు పోయానా? కూరగాయలు పోయి కూరగాయలు పోయకుండా నేనేం వండుతా? ఇంత ఎల్లిపాయ కారం ఉన్నది వేసుకొని పో. సత్తాన్న ఎటు పోతాడు? ఓ సత్తాన్న, పొద్దుగాల ఎటు పోతానవే? అరే ఇంకా పొద్దుగాలేనా? రగ్గింత పొద్దెక్కింది అయితేమన్నా గానీ ఏందో చెప్పు. అబ్బా అన్న, పొద్దున చెల్లి కడుపు అంతా విసుకుతుంది. ఇది పోతే ఇంత కత్తలేదు, ఇంకా సిగరెట్ ఉంటే అద్దావుతానని అత్తది కావచ్చు. అరే వెనుకడికి నీలంటోడే తాతకి తంబాకులే అంటే మనవాడు వచ్చి అంబారు పొట్లం అడిగినట. గట్లుందిరా, నాకే తాగుతా ఉంటే బీడి ముక్కలేదంటే నువ్వు వచ్చి సిగరెట్ ఇవ్వన్నా అనవాడు. అయ్యో ఉంటే లేకపోతే లేదు, అంతేగాని గింతానికి అంత కోపం ఎందుకన్నా నీకు? అరే కోపం కాదురా, నువ్వు రోజుకో సాగు చెప్పుకుంటే పనికి తప్పిస్తావు. ఇయ్యాల ఇట్లా తప్పించినావు అనుకో, ఈ ముచ్చట దొరక చెప్తా. అవ్వతోడు నిన్నడు ముచ్చట ఇట్లా దొరక వెళ్తే నన్ను పనులకెళ్ళి తీసేస్తాడు. ఈ సత్తన్నతోటి నాకు ఎప్పుడు గోసనే ఉన్నది. ఇవాళ అయితే నీతోటే పనికెత్తనే. అరే ఇప్పుడే కడుపు బిసుకుతుందంటివి. ఏగి కడుపు బిస్కుడు ఎంతసేపు అన్నా, గా మడ్లకైనా పోతా గానీ పోదాంపా. సరేపా. అయ్యో అంత మట్టి ఉన్నదా గేటుకు? అరే ఏమైంది సత్తి, అట్లా బాధకొద్దున్నావు? ఏం లేదమ్మా గారు, నా పిల్లలతోటి రోజు లొల్లే ఇంటికాడ. లొల్లా? ఏం లొల్లి సత్తి? సరే సత్తి, లోపలికి రా. ఎట్లుంది సత్తి? చాలా బాగుందమ్మా. సరే గాని నాకు ఇంటికాడ ఏం పొద్దుపోతలేదు, నన్ను ఎక్కడికైనా తీసుకుపోవా? నేను ఎటు పోతామ్మా గారు? పోతే పొలం, అత్తి ఇల్లు. అయితే ఆ పొలం కాడికి నన్ను తీసుకుపో. సరే అమ్మ గారు, అది తీసుకెళ్తా. పా.
తట్టుకోలేకపోతున్నా. సరే అమ్మగారు, చిన్నగా జర కాలు పైకి ఎత్తురు. అమ్మా, నొప్పిగా ఉంది సత్తి, తట్టుకోలేకపోతున్నా. అబ్బా, తొందరగా కానీ సత్తి. అబ్బా, నొప్పి ఉంది. ఏ ఆగురి, కొసేపు పోపు కొట్టురు అమ్మగారు. తీసిన ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు నిమ్మడంగా ఉంది. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రా. అగో ఈ మనిషి ఏంది పొద్దున్నే పనికి పోవట్టే? పొద్దుగానే లేచి ఏం కూర వండినావు నాకు సర్ది పెట్టు, నేను పొలం కాడికి పోతాను లొల్లి పెట్టేటోడు. ఈరోజు ఏంది సపరేట్గా పోతాడు, సంతోషంగా పోతాడు. మళ్ళా దేనికైనా మంచిది ఒక కన్నేసి ఉంచాలి. చిన్న అనుమానం ఉన్నది. అవునే బుజ్జి, మనం లవ్ చేసుకోబట్టే సంవత్సరం కాబట్టి మీ ఇంట తెలిసిందానే? తెలియదు. తెలితే ఏం చేస్తావు? ఇగో బుజ్జి, తెలిసినా తెలియకుండా వచ్చే నెలలోపు లగ్గం చేసుకుంటానే. నువ్వేమంటావు దీనికి? సరే నేనేమంటా, చేసుకుందామంట. అబ్బా, మనం ఎట్లా లగ్గం చేసుకుంటాం కదా, నాకు ఒకటి ఇయ్యవా? ఒక్కట్లో రెండు ప్లీజ్. అరే ప్లీజ్ లేదు, ఏం లేదు. అవురా, మీరిద్దరు గాడేం చెప్తారు? ఏం లేదన్నా, సద్దిలకు ఏం కూర లేదు, ఏమన్నా కూర తీసుకురా అని చెప్తాను. ఆగన్నా, అటే వస్తానా. ఎందుకు రావద్దాం ఆడుతావు నాతోటి? మీరు మాట్లాడుకునే అన్నీ విన్నారా? ఏ అన్న, ఇంటి నువ్వు అని ఇవ్వతో అనకి. సరే గాని ఇంటికి పంప పనున్నది. సరే అన్నప్ప. మన విషయం సత్తన్న తెలిసిందే. ఈ ముచ్చట దొరకెప్తే మన పని తీసేస్తాడు. అందుకే ముందుగా ఏదో ఒక ఉపయోగం ఆలోచించి సత్తన్నను పనులకి వెళ్ళి పోయేటట్టు చేయాలి. సరే ఏదో ఒకటి చేద్దాం. సత్తన్న లోపలికి సత్తి, వచ్చినవా? నీకోసమే చూస్తున్నా. దా కోసం సరే అమ్మ. చాయ్ తీసుకొస్తా. సత్తి, ఇక నుండి నువ్వు ఇక్కడనే టీ తాగు, ఇక్కడనే టిఫిన్ తిను, అట్లాగే ఇక్కడనే అన్నం కూడా తిను, సరేనా? సరే అమ్మ. ఇగో నీతో ఒక పని ఉంది, లోపలికి రా. సరే అమ్మగారు, వస్తాను. వీడిని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదాం అనుకుంటే వీడిని ఇంట్లోకి రమ్మంటే నేను వస్తాను. బెడ్ ఎక్కు సత్తి. సత్తి, అక్కడ కాదు, అక్కడ పెట్టు. అమ్మయ్యా, మంచిగా చేసిన సత్తి. అబ్బా, ఇప్పుడే కరెంట్ పోవాలన్నా. మనం అనుకున్నది నిజంగానే జరిగింది. ఇదే సరైన సమయం. నువ్వు పోయి సత్యాన్ని పిల్లని చెప్పు, నేను దూరకు ఫోన్ చేస్తా. సరే, మూడు. అయ్యో, ఎందుకండి అతని కొడుతున్నారు? చెప్పురా సీరా. మొన్న పొలం కాడ ఏం జరిగిందో అదే చెప్పిన. అయ్యో, అది కాదండి, పొలం దగ్గర ఏం జరిగిందో నేను చెప్తా. సత్తి, కాలుకి ముళ్ళు గుచ్చుకుంది. సరే అమ్మగారు, ఇక్కడ కూర్చుండి ముళ్ళు తీసుకున్నాను రండి. అబ్బా సత్తి,
నొప్పి తట్టుకోలేకపోతున్నా. సరే అమ్మగారు. చిన్నగా ఏ ఆగురమ్మగారు, ఇంత దానికి ఇట్లా చేస్తారేంది? మెల్లగా తీస్తాను, జర కాళ్ళ పైకి ఎత్తుర్రి, కనబడతలేదు. అమ్మా తొందరగా కానీ సత్తి. అబ్బా నొప్పి నొప్పి ఉంది. ఏ ఆగురి, కొద్దిసేపు పోపు కట్టురమ్మగారు. ఎంతసేపు సత్తి? ఎంతసేపు ఏంది అమ్మగారు? జర్ర ఇట్లా పెట్టి అటు ఇటని తొందరగా తీస్తాగు. తీసిన ఇప్పుడు ఎట్లుంది? అబ్బా సత్తి, నువ్వు ఏ పనిలో అయినా కత్తిరా. ఇప్పుడు నిమ్మళంగా ఉంది. ఇదండి జరిగింది. వీళ్ళు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అవునారా సత్తే? అవునురా. మరి నిన్న ఇంత జరిగింది ఏందిరా? నేను చెప్తా రా సత్తి. నైట్ నుండి ఫ్యాన్ తిరగట్లేదు, ఒకసారి చూడవా? సరే అమ్మగారు. బెడ్ ఎక్కు సత్తి. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఇక్కడే కదా అమ్మగారు, అక్కడ ఉన్నట్టుంది. అవునా సత్తి? అక్కడ కాదు, అక్కడ పెట్టు. అమ్మయ్యా తిరుగుతోంది. నువ్వు మంచిగా చేసినావు సత్తి. అయ్యో ఈ కరెంట్ ఇప్పుడే పోవాలనా? అరే వాడిని చూసుకున్నట్టే మిమ్మల్ని చూసుకున్నా కదరా, ఎందుకింత పాపని కొడిగట్టారు? అమ్మగారు మమ్మల్ని క్షమించండి. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ విషయం సత్తికి తెలిసింది. ఇది ఎక్కడ అయ్యగారితో అని చెప్పి మమ్మల్ని పనులకెళ్ళి తీసేస్తాడన్న భయం కొద్దీ మీరు సత్తితో ఉన్న తీరును చూసి అపార్థం చేసుకున్నాం. అది అయ్యగారికి చెప్పి సత్తినే పనులకెళ్ళి తీపేయాలనుకున్నాం. అవునమ్మ గారు, జరిగింది ఇదే. మా తప్పైందమ్మా, మమ్మల్ని క్షమించండి. అరే పడాల్సింది నా కాళ్ళ మీద కాదు, మంచి మనిషి అయినా మంచి మనసున్నా సత్తి కాళ్ళ మీద. అన్న మమ్మల్ని క్షమించన్న. మనలో క్షమాపణ లేదు శ్రీను, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అంతే చాలు. మనిషి అన్నాక తప్పు చేయడం సహజం రా. ఆ తప్పును సరిదిద్దుకొని మంచిగా బతకడమే జీవితం రా. అరే మీరిద్దరు ప్రేమించుకునే నాకు ముందే చెప్పేది ఉంటే మీ ఇద్దరు లగ్గం నేనే దగ్గర చేస్తోని కదరా. అరే నాకున్న భూమిలోకి వెళ్ళి నీకు ఒక 5 ఎకరాలు, సత్యగానికి 5 ఎకరాలు ఇస్తారా? మంచి చేసుకుని బతకండి. మీరు రోజు బయటనే తిరుగుతుంటే మీ గురించి ఏమో అనుకున్నా, కానీ మీలాంటి మంచి మనసున్నాయన నాకు భర్తగా రావడం నిజంగా నా అదృష్టం అండి. అమ్మగారు మీ అదృష్టమే కాదు, మన అందరి అదృష్టం ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సదన్న ముచ్చట్లు. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటది, గట్టి కొట్టుర్రి.